ఉండబోతుంది ఈసారి అన్న వైఎస్ మాది బాపట్ల జిల్లా. ఎలా ఉండబోతుంది ఈసారి? అన్న జగనే సీఎం అన్న. ఎన్ని కత్తులు అడ్డం పెట్టినా సింహం సింగిల్ గానే వచ్చింది ఎప్పుడైనా. 6 సంవత్సరాలు నాకు పెళ్ళయి 11 సంవత్సరాలు 6 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డే తీసుకోలే నేను, బియ్యం కూడా తీసుకోలే నేను. నాకొద్దు ఆ ప్రభుత్వంలో, నాకొద్దు అన్న. జగన్ ప్రభుత్వం వచ్చినాక నాకు ఇంటి పట్టా వచ్చింది, రేషన్ కార్డు తీసుకున్నాను, నా పిల్లలు కమ్మగా బడికి పోతున్నారు, అమ్మ ఒడి వస్తుంది, రైతు భరోసా పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి నాకు. నేను వేసేదే జగన్కి. వాళ్ళు ఎవడొచ్చినా ఏం అసలేం మాట్లాడతాను. పెట్టుకున్నావన్నా నువ్వు దెంగలేక మంగళవారం అని. నువ్వు చేయలేనోడివే కదా నువ్వు. బీజేపీ అంతకుముందు చంద్రబాబు బీజేపీని తిట్టావు కదా, ఇప్పుడు మళ్ళీ నువ్వు కావాలని ఆయన కాళ్ళ కడగబోయావు. ఆయన కాళ్ళ కడగబోయావు, నీ ఆస్తులు కాపాడుకోవటం కోసం పోయావు. ఓడిపోతానని భయం పుట్టి నువ్వు వెళ్ళావు. పైన వచ్చేదేమో బీజేపీయే. కాకపోతే ఏంటంటే నువ్వు నా ఆస్తులు కాపాడుకోవటం కోసం నువ్వు చంద్రబాబు అక్కడికి పోయావు. అంతకుముందు తిట్టావు, మరి అప్పుడు పోవచ్చు కదా. ఇప్పుడు గెలవలేనని భయం వచ్చినాకే కదా నువ్వు పోయింది, అంతే. ఏమో అన్న అసలు అవన్నీ ఎందుకన్నా? కమ్మకి సినిమాలు తీసుకొని 4 రూపాయలు సంపాదించుకోక ఎందుకన్నా? ఆయన సీట్ ఆయన గెలుచుకున్నాడు, ఇంకా పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పు? ఇప్పుడు తీసుకున్న 24 ఎమ్మెల్యేలు తీసుకున్నావు, ఎంతమందిని నిలబెట్టావు తెలియట్లేదా? నువ్వు ఎమ్మెల్యేగా నిలబడి గెలవలేనోడు ఇప్పుడు ఎంపీగా పోతున్నావా ఎందుకు? ఆయన పేరు ముద్రగడ పద్మనాభం గారో ఎవరో, ఆయనే నీ మీద పోటీకి సిద్ధంగా ఉన్నాడు. రా నీ పక్కకు మళ్ళీ దమ్ముంటే 1/2 ఎకరం పందెం కాస్తా. నాకుంది 1/2 ఎకరం ఉంది, 1/2 ఎకరం పందెం ఓపెన్ ఛాలెంజ్ మళ్ళీ. అసలు పక్క మాట తప్పితే అప్పుడు అడుగు. నా పేరు రాసుకో, బండారు సన్ని, జరుబులూరిపాలెం గ్రామం, కారంచేడు మండలం, బాపట్ల జిల్లా, యాడం బాలాజీ గారి నియోజకవర్గం. పక్క పందెం 1/2 ఎకరం పందెం మగోడుగా తొడగొట్టి 1/2 ఎకరం పందెం కాస్తా. మగోడు ఎవరినని రమ్మను. అది పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు కాదు, ఎవడొచ్చినా సింహం సింగిల్ గానే వచ్చింది.